ఇప్పుడు కాయిన్కి ఇంకొక సైడ్ మాట్లాడుకుందాం. ఒక పక్క మన 6 మెంబర్స్ స్టార్ హీరోస్ వాళ్ళ మిస్టేక్స్ తెలుసుకొని స్టార్ పవర్ ఉన్నా సరే వాళ్ళ ఫస్ట్ ఇనిషియల్ ఫిలిమ్స్కి అది వర్క్ అయ్యి బట్ తర్వాత వర్క్ అవ్వక వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకొని ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని జనాల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారు. కాయిన్కి ఇంకొక సైడ్ ఏంటంటే కొంతమంది స్టార్ హీరోస్ ఉన్నారు, వాళ్ళకి స్టార్ పవర్ తప్ప వాళ్ళ మిస్టేక్స్ నుంచి రెక్టిఫై చేసుకోవడము, కొత్త కొత్త థాట్స్తో ముందుకు రావడం ఏమీ లేకుండా వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్ లేదంటే వాళ్ళ చుట్టాలు ఎవరో స్టార్ హీరోస్ అని చెప్పేసి ఇండస్ట్రీస్లోకి వచ్చేసి సక్సెస్ అవ్వలేక జనాలు వాళ్ళని రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ నుంచి మిస్టేక్స్ తెలుసుకోకుండా స్టిల్ మళ్ళీ అవే సినిమాలు రిపీట్ చేస్తూ ఉన్నారు. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది మంచు విష్ణు అన్న. వాళ్ళ ఫాదర్ మోహన్ బాబు గారి వల్ల కొన్ని ఛాన్సెస్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ డి సినిమా రవితేజ అన్న చేయాల్సింది మోహన్ బాబు గారు చాలా స్ట్రాంగ్గా ఆ మంచి స్క్రిప్ట్ అని తెలిసి రవితేజ గారి నుంచి లాక్కొని మంచు విష్ణు గారి చేతి చేయించారు. అలా చేయించడం వల్ల ఒక సినిమా హిట్ అయింది, కానీ అప్పటి నుంచి మళ్ళీ మన మంచు విష్ణు అన్నకి సక్సెస్ లేకుండా పోయింది. పోనీ మంచు విష్ణు అన్నేమన్నా ఈ రిజెక్షన్ని తీసుకొని కొత్తగా ట్రై చేస్తున్నాడా అంటే ఏం లేకుండా అవే పాత మూవీ టెంప్లెట్లు అవే తీసుకొని నెపో కిడ్గా మారిపోయాడు. జిన్నా కానీ ఇలా చాలా చాలా మూవీస్ అండి, ఏది వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే మిస్టేక్స్ నుంచి నేర్చుకోవట్లేదు. కాబట్టి ఈ కేటగిరీలో వచ్చే సెకండ్ వ్యక్తి బెల్లమన్న. బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఫస్ట్ మూవీ అల్లుడు సీను. వాళ్ళ ఫాదర్ గారు పెద్ద ప్రొడ్యూసర్, అప్పుడే సమంత గారు, ప్రకాష్ రాజ్ గారు, డిఎస్పి మ్యూజిక్ ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ పెట్టేసి అల్లుడు సీను అని ఒక మంచి కమర్షియల్ సినిమా తీసి హిట్ కొట్టారు. అదొక్కటి స్టార్ పవర్ ఆయనకి సరిపోయింది. బట్ నెక్స్ట్ వచ్చిన మూవీస్ ఏమీ వర్క్ అవ్వడం మానేసాయి. రీసెంట్గా రాక్షసుడు తమిళ్ రీమేక్ అయింది, కానీ ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అందులో చాలా బాగుంది, అది కొంచెం వర్క్ అయింది. తర్వాత అల్లుడు అదృష్ అని ఒక క్రింజ్ మూవీ, నక్షత్రం అని ఇలా చాలా 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 క్రింజ్ మూవీస్ ఉంటాయండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారివి. ఆయన కూడా అల్లుడు సీనుతో మంచి సక్సెస్ కొట్టాలనుకున్నారు. తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఫెయిల్ అయిపోతున్నా ఇంకా మంచి ఫిలిమ్స్ మీద వర్క్ చేయాలని అనుకుంటున్నారు, కానీ ఆయన కూడా ఒక నెపో కిడ్ కిందే వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఈ కేటగిరీలో వచ్చే పేరు అఖిల్ అక్కినేని. అఖిల్ ఆ మూవీ లాంచ్ అసలు ఆ హైప్ ఎంత హైప్ ఎక్కిచ్చారు. నాగార్జున గారి కొడుకు లాంచ్ అని చెప్పి అంత హైప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మూవీయే డిసాస్టర్ అయింది. ఇందాక మనం మాట్లాడుకున్న మంచు విష్ణు గారికి కానీ లేదంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ ఇనిషియల్ ఫిలిమ్స్ వర్క్ అయ్యాయి, తర్వాత ఆగిపోయాయి. బట్ అఖిల్ గారికి ఒక్క సక్సెస్ కూడా లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వర్క్ అయింది, కానీ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఒక బ్లాక్ బస్టర్, అరే అఖిల్ సినిమా అంటే ఇదిరా అనే రేంజ్లో ఏ మూవీస్ ఉండవు. హలో కానీ లేదంటే రీసెంట్గా వచ్చిన ఏజెంట్ అయితే ఎంత బడ్జెట్, సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరో, ఇంత స్టార్ క్యాస్ట్ స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేసినా సరే స్టిల్ వాళ్ళకి సక్సెస్ రావట్లేదంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నట్టా లేనట్టా అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ విషయంలో నెక్స్ట్ వచ్చే పేరు అల్లు శిరీష్. ఈయన కూడా అంతే అండి, అల్లు అర్జున్ గారి తమ్ముడు, వాళ్ళ డాడీ పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ మూవీ గౌరవం, తర్వాత కొత్త జంట, తర్వాత ఇలా చాలా చాలా మూవీస్ తీసినప్పటికీ ఇది ఏది వర్కౌట్ అవ్వకుండా పోయింది. రీసెంట్గా వచ్చిన బడ్డీ కూడా ల్యాగ్, అలానే సేమ్ టెంప్లెట్లు అప్డేట్ అవ్వకుండా మిస్టేక్లోంచి నేర్చుకోకుండా జస్ట్ వాళ్ళ ఫాదర్ గారు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయనకి ఛాన్సెస్ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ఫిలిమ్స్ వర్క్ అవ్వలేదు. ఇలా నెపో కిడ్స్ అండి, మన బెల్లమన్న కానీ మంచు విష్ణు కానీ అఖిల్ గారు కానీ ఇలా ప్రతి సినిమా వాళ్ళకి వర్క్ అవ్వకపోయినా వాళ్ళు ఇంకా మిస్టేక్స్ నుంచి నేర్చుకోకుండా అదే స్టార్ పవర్ పెట్టుకొని మూవీస్ తీస్తాము డబ్బులు ఉన్నాయంటే జనాలు ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళని రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ టైం మంచి కంటెంట్తో వస్తే ఎంకరేజ్ చేసి మన టాలీవుడ్ 6 హీరోస్ని ఎలా నిలబెట్టారో వాళ్ళని కూడా అలానే నిలబెడతారు. బట్ కంటెంట్ సరిగ్గా లేకపోతే మాత్రం వాళ్ళని ఇంకా రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. బెటర్ వాళ్ళు మూవీస్ వదిలేసి వేరే ప్రొఫెషన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీలాంటి ఇంకొంతమంది మూవీ లవర్స్తో మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.